సీఎం కేసీఆర్ కు బాండ్స్ వాడంటే ప్రత్యేకమైన ప్రేమ ఉందని అందుకే భారీగా నిధులు వస్తున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా పోతంగల్లో సుపరిపాలన దినోత్సవంలో పోచారం పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి 2 కోట్ల రూపాయలతో చేపట్టనున్న మండల కాంప్లెక్స్ భవనానికి శంకుస్థాపన చేశారు. పోచారం మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన జరిగిందని, ప్రజలకు సుపరిపాలన దగ్గరగా ఉండటం కోసమే నూతన మండలాలు, గ్రామాలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. మన గ్రామ సర్పంచులు, గ్రామ నాయకులు ఏ గడిద్దది గత 9 సంవత్సరాలుగా గ్రామాలలో మౌలిక సదుపాయాలు, మంచిల ట్యాంకులు కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, స్కూల్ బిల్డింగ్లు కానీ, పెళ్లి మండపాలు కానీ, అంగన్వాడీ బిల్డింగ్లు కానీ, రకరకాల కార్యక్రమాలు, ప్రజలకు అవసరం ఉన్నటువంటి కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా కోట్లాది రూపాయలతో మంజూరు చేసుకున్నాం. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, మేమందరం శాసనసభ్యులుగా, మంత్రులుగా సాధించినటువంటి విజయం ఏంటి, సాధించిన ఫలితాలు ఏంటి ఒకసారి మనం నెమరు వేసుకోవాలి. ఇల్లు అనగానే పండు గాలేదు. తెలంగాణ వేరు చేసుకున్నంత మాత్రాన